హలో గైస్, వెల్కమ్ టు స్పోర్ట్ ఎక్సెల్కు. సో ఈరోజు నుంచి అయితే ఐపీఎల్ సీజన్ 19 స్టార్ట్ అవబోతుంది. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోతుంది. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మ్యాచ్ మీద ఆర్సీబీ వాళ్ళు ఎస్ఆర్హెచ్ మీద అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్సీబీ మీద ట్రోల్స్ అయితే చేసుకుంటున్నారు. సో అవన్నీ పక్కన పెట్టి మ్యాచ్ ఒక అనాలిసిస్ మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరగబోతుంది. అండ్ ఎప్పుడూ జరిగే ఓపెనింగ్ సెరమనీ కూడా ఈసారి క్యాన్సిల్ చేశారు బికాస్ లాస్ట్ ఇయర్ జరిగిన కేఓస్ వల్ల. సో ఇక్కడ పిచ్ అయితే స్లోగా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ డొమెస్టిక్ మ్యాచెస్ కూడా ఏం ఆడలేదు. సో పిచ్ మీద గ్రాస్ ఎక్కువగా ఉంటుంది, మెయింటైన్ అయితే చేస్తారు కానీ బౌలర్స్కి సిచ్యువేషన్లో హెల్ప్ అయితే ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ 1 ఇయర్గా ఇక్కడ జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ కాబట్టి భారీ స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. 180 to 190 వస్తే అదే ఈజీగా డిఫెండ్ చేయొచ్చు. అండ్ ఈ గ్రౌండ్లో ఐపీఎల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 170గా ఉంది అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో అది 151కి పడిపోయింది. సో చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు అండ్ గ్రౌండ్ స్టార్ట్స్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 175 to 185 చేయడం బెటర్ ఆప్షన్. అండ్ వెదర్ కండిషన్ చూస్తే ఎలాంటి రెయిన్ థ్రెట్ అయితే లేదు. అండ్ లాస్ట్ ఇన్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఆర్సీబీ 4 times గెలిస్తే ఎస్ఆర్హెచ్ 6 times గెలిచింది. అండ్ బెంగళూరు వెన్యూలో హెడ్ టు హెడ్ చూసుకుంటే 8 మ్యాచెస్ ఆడే రెండు టీమ్స్ అండ్ ఆర్సీబీ 5 times విన్ అయితే ఎస్ఆర్హెచ్ 3 times మాత్రమే విన్ అయింది. సో రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్లో గెలిచి టోర్నమెంట్ని మంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, మెయిన్గా ఆర్సీబీ టీం. ఎందుకంటే ఇది ఫస్ట్ హోమ్ గేమ్ కాబట్టి ఫ్యాన్స్ ముందు ఈ మ్యాచ్ని గెలవాలని అనుకుంటారు. కానీ హేజిల్వుడ్ లాంటి గన్ బౌలర్ లేకపోవడం అండ్ సాల్ట్ అండ్ పట్టిదర్ ఫామ్లో లేకపోవడం కొద్దిగా వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగే ఉంది. అండ్ మరోపక్క ఎస్ఆర్ఎస్ టీం కూడా ఈ టోర్నమెంట్ని మంచి విన్తో స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. మెయిన్గా అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నారు, కానీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లీడర్షిప్ని ఫస్ట్ మ్యాచ్లో అయితే మిస్ అవుతారు. అండ్ ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ లైన్ ఆఫ్ బోత్ టీమ్స్ కనుక చూసుకుంటే ముందుగా హోమ్ టీం కాబట్టి ఆర్సీబీది చూద్దాం. ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ అండ్ ఆ తర్వాత దేవదత్ పడికల్, రజత్ పట్టిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, రొమేరీ షపాట్, మంగేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ అండ్ జాకబ్ డఫీ. ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయాన్స్ శర్మ ఆడొచ్చు. సో బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది కానీ బౌలింగ్లో హేజిల్వుడ్ని అయితే మిస్ అవుతారు. అండ్ కొత్త బౌలర్ అయిన మంగేష్ యాదవ్ ప్రెజర్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనేది చూడాలి. అండ్ ఎస్ఆర్హెచ్ ఒక ప్రాబ్లమ్ ప్లేయింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టన్, సలీల్ అరోరా, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జయదేవ్ వనత్కర్ అండ్ డేవిడ్ పేన్. ఇంపాక్ట్ ప్లేయర్గా శివం మాబి లేదా జీషన్ అన్సారీ ఆడొచ్చు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి సపరేట్గా మాట్లాడాల్సిన పని లేదు, కానీ పిచ్కి సూట్ అయినట్టు పర్ఫెక్ట్గా ఆడాలి. అండ్ పిచ్ స్లోగా ఉండే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి హర్షల్ పటేల్ అండ్ వనత్కర్ ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూస్తే ఆర్సీబీ తరపున అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ, జాకబ్ డఫీ అండ్ కృణాల్ పాండ్యా. విరాట్ కోహ్లీ ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్నాడు అండ్ ఐపీఎల్లో ఏ రేంజ్లో ఆడితే అందరికీ తెలుసు. జాకబ్ డఫీ గురించి మాట్లాడుకుంటే ఇండియాతో జరిగిన టీ20 సిరీస్లో అండ్ టీ20 వరల్డ్ కప్లో కూడా ఫెయిల్ అయిన హేజిల్వుడ్ లేని ఫస్ట్ మ్యాచెస్లో ఆర్సీబీకి తనే దిక్కు. సో జాకబ్ డఫీ కూడా మెయిన్ ప్లేయర్ అవ్వచ్చు. కృణాల్ పాండ్యాని ఎందుకు పెట్టానంటే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసెన్, లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ స్పిన్ని బాగా ఆడతారు, కానీ కృణాల్ వికెట్స్ తీయకపోయినా రన్స్ అయితే చాలా కంట్రోల్ చేస్తాడు. సో తన బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ పవర్ హిట్టర్స్ని ఆపగలడనే క్వశ్చన్ అయితే ఉంది. ఎస్ఆర్హెచ్గా మెయిన్ ప్లేయర్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ జయదేవ్ వనత్కర్. అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ కప్లో ఫెయిల్ అయినా ఫైనల్లో మాత్రం రెచ్చిపోయాడు అండ్ అంతకుముందు జరిగిన టీ20 సిరీస్లో కూడా సక్సెస్ అయ్యాడు. పవర్ ప్లే వరకు ఆడితే ఎంత డ్యామేజ్ చేయగలరో అందరికీ తెలుసు. అండ్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫస్ట్ మ్యాచ్లో కెప్టెన్గా చేస్తున్నాడు అండ్ వరల్డ్ కప్లో కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ముందు జరిగిన డొమెస్టిక్ సీజన్లో కూడా మంచి నాక్స్ అయితే ఆడాడు. లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచెస్లో తన ఇంపాక్ట్ అయితే చూసాం. సో ఈసారి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వనత్కర్ గురించి మాట్లాడుకుంటే పిచ్ స్లోగా ఉంటే చేంజ్ ఆఫ్ పిచ్ డెలివరీస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని పిక్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ కనుక చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ వర్సెస్ డేవిడ్ పేన్. సో విరాట్ కోహ్లీకి లెఫ్ట్ హ్యాండ్ పేసెస్ అవే గోయింగ్ డెలివరీస్ అయితే వీక్నెస్ అయితే ఉంది. సో పేన్ అది యూజ్ చేస్తాడా లేదా కోహ్లీ కౌంటర్ అటాక్ చేస్తాడా అనేది చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి టిమ్ డేవిడ్ వర్సెస్ జయదేవ్ వనత్కర్. లాస్ట్ ఇయర్ టిమ్ డేవిడ్ ఆర్సీబీ బ్యాటింగ్లో కీ రోల్ ప్లే చేశాడు, కానీ బిగ్ బ్యాష్ లీగ్లో ఇంజరీ తర్వాత అంత ఫామ్ అయితే కనిపించలేదు. సో వనత్కర్ చేంజ్ ఆఫ్ పిచ్ డెలివరీస్ ఇక్కడ యూజ్ చేస్తాడు అనేది చూడాలి. థర్డ్ బ్యాట్లో వచ్చేసి జితేష్ శర్మ వర్సెస్ హర్షల్ పటేల్. ఆర్సీబీ ఫినిషింగ్ రోల్లో జితేష్ శర్మ కీ రోల్ ప్లే చేశాడు లాస్ట్ ఇయర్. అండ్ హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్లో స్లోవర్ బాల్స్తో బ్యాట్స్మెన్ని అవుట్ స్మార్ట్ చేస్తాడు. సో ఈ కాంటెస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసినప్పుడు కనుక చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఇద్దరు పవర్ ప్లేలో హెవీ అటాకింగ్ ప్లేయర్స్. సో వీళ్ళు కనుక పవర్ ప్లేలో ఆడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అండ్ పిచ్ స్లోగా ఉంటుంది ఛాన్స్ ఉంది కాబట్టి భువీ ఇనీషియల్ ఓవర్స్లో ఎలా వేస్తాడో చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి ఇషాన్ కిషన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. సో ఇదైతే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. యూజువల్లీ బ్యాట్స్మెన్ ఫేవర్లో ఉంటుంది ఈ బ్యాటిల్, కానీ కృణాల్ ఇంటెలిజెంట్ బౌలర్.
రన్స్ కంట్రోల్ చేస్తాడు అండ్ ఇషాన్ కిషన్ అటాకింగ్ నేచర్తో ఆడతాడు కాబట్టి ఈ కాంటెస్ట్లో ఎవరికి అప్పర్ హ్యాండ్ ఉంటుందో చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ సుయాన్ శర్మ. క్లాసెన్ స్పిన్ ఎంత బాగా ఆడతాడో అందరికీ తెలుసు, కానీ రీసెంట్గా అతని ఫామ్ అయితే అంత బాగోలేదు. 2 months గ్యాప్ తర్వాత కూడా వస్తున్నాడు. సో సుయాన్స్ ఎక్కువగా ఫ్లైట్ ఇచ్చే బౌలర్. సో క్లాసెన్ ఫ్లైట్కి ఇబ్బంది పడతాడు లేదా ఈజీగా ఆడతాడు అనేది చూడాలి. సో ఈ కాంటెస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్ విన్నింగ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ పై హోమ్లో మంచి రికార్డు ఉంది. బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో కూడా మంచి రిసోర్సెస్ ఉన్నాయి, కానీ హేజిల్వుడ్ని మిస్ అవుతారు. మరోపక్క ఎస్ఆర్హెచ్ ఫుల్ పవర్ హిట్టర్స్తో ప్యాక్ అయిన టీం. బౌలింగ్లో రన్స్ ఇచ్చిన వికెట్స్ తీసే బౌలర్స్ అయితే ఉన్నారు, కానీ కమిన్స్ అయితే మిస్ అవ్వచ్చు. నా ఒపీనియన్లో అయితే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నా. సో మీకేమనిపిస్తుంది కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.